మటన్ చికెన్ తెచ్చుకొని హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూనీ బాయ్స్. ఈరోజు ఏంటంటే కంటెంట్, ఈరోజు బక్రీద్ కాబట్టి బక్రీద్ షూట్ అయితే చేస్తున్నాం. మేమైతే అంతా రెడీ అయిపోయినాం, వెళ్ళిపోతున్నాం మసీద్కి. అయితే చోటు పోయి అందరం రెడీ అయితే అయిపోయినాము. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి ఇక్కడ ఈరోజు ఎట్లుంటుందో నేను కానీ ఫస్ట్ టైం చూసి మీకు కానీ అందరికి చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. గైస్ లేట్ అయితే అయిపోయింది మాకు ఈరోజు. లేట్ అయినా కూడా తొందర అయితే వెళ్తున్నాము. ఈరోజు అయితే వేరే మసీద్కి అయితే వెళ్తున్నాము. వేరే మసీద్కి వెళ్తున్నాము. ఈరోజు వేరే మసీద్కి అయితే వెళ్తున్నాం. గైస్ అందరు నాకెళ్ళి చూస్తున్నారు ఏం చేస్తున్నాను అని. గైస్ ఇక్కడైతే ముస్లిమ్స్ అందరు చాలా మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గైస్, మన సైడ్ రంజాన్ కి జెంట్స్ ఒక్కటే పోయి మసీద్లో పోయి చదువుతారు కదా, ఇక్కడ లేడీస్ అందరు పోయి చదువుతారు. అందరు ఒకటే చోట మసీద్లోనే చదువుతారంట నమాజ్ అయితే. అంటే అందరు ఒకటే చోట అంటే డివైడ్ ఉంటుంది నాకు తెలిసి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. చోటు పోయి అయితే చిన్న వస్తున్నాడు ఆడ, టైం కానట్ట చిన్న నడుచుకుంటూ వస్తున్నాడు చోటు పోయి. గైస్ ఇక్కడ లేడీస్ ని వీడియోలు తీసినామంటే కొడతారు మమ్మల్ని. నేను రంజాన్ అయితే ఇండియాలో చేసుకున్నా. బక్రీద్ అయితే అరేబియన్ కంట్రీలో ఫస్ట్ టైం వచ్చాను. వచ్చినప్పుడే రంజాన్ బక్రీద్ ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నా. నా లైఫ్ అయితే బక్రీద్ అయితే స్టార్ట్ చేస్తాను నేనైతే. ఇప్పుడు ప్రజెంట్ మసీద్ దగ్గరలో వచ్చేసినాను గైస్. ఓకే గైస్, రోడ్ క్రాస్ కావాలి. పొద్దునే BMW. ఓకే గైస్, మసీద్ దగ్గరికి అయితే వచ్చిన. నమాజ్ అయిపోయిన తర్వాత కలుస్తా. స్టే ట్యూన్ గైస్. బక్రీద్ అనుకుంటే బక్రీద్ కూడా అయిపోయింది. ఇక నమాజ్ చదువుకున్నాం, అయిపోయింది బక్రీద్. ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనుకోండి, అయిపోయింది బక్రీద్ కూడా. చొట్టు పోయి ఏమంటావు? ఎప్పుడు పనుకోవడమే లాస్ట్ కి మాత్రం పనుకోవడం అంటాడు మంచి. పోతే పని పోతా అంటాడు, లేదంటే పనుకుంటా అంటాడు. ఏం పని మనకి ఇక్కడ? మనకి ఏమైనా ఫ్యామిలీ ఏమైనా ఉందా? ఫ్యామిలీ ఏమైనా ఉందా? బ్యాచులర్ ఫ్యామిలీలో అదే పనుకొని ఎంజాయ్ చేయాలి అంతే, నిద్ర పోవాలి అంతే. అదే ఎంజాయింగ్ ఇక్కడ.
ఇక్కడ డ్యూటీ లేపు పడుకునే మీరు చాలా బెస్ట్. బస్సులు గుద్దుతాయి, బస్సులు చూడరు. నువ్వే ముందు చాయ్ తాగాలి, చాయ్ తాగి ఇప్పుడు ఎంజాయ్. పోయి మళ్ళీ మటన్ చికెన్ తెచ్చుకొని బిర్యానీ వండుకొని తినడం. వస్తాడు ఇంకా. ఇక్కడ ఎట్లా అంటే ఎవరు వంటలు వాళ్ళే వండుకోవాలన్నమాట. బ్యాచులర్ లైఫ్ అన్నాక అట్లే ఉంటది. గైస్ ఇప్పుడైతే మన ముఖ్యమైన వ్యక్తి అయితే ఇప్పుడు కలుస్తాడు, అన్వర్ భాయ్. ఈరోజు తెలుగు మాట్లాడిద్దామా ఆయనతో? ఆయనది తెలుగు రాదు, తెలుగు మాట్లాడి కిచిడి అయిపోతుంది. తెలుగు కిచిడి అవుతుంది. బంగ్లాదేశ్ ఇండియా కలిపితే వేరుగా అయిపోతాయి. కిచిడి అది బంగ్లాదేశ్ అనమాట. మంచితనం. పర్సన్ మాత్రం చాలా మంచోడు, మా డార్లింగ్ వాడు. ముద్దులు పెట్టుకుంటారు ఇల్లు. అదో స్టార్ట్. ఇది పెట్టు మళ్ళీ ఒకసారి. अस्सलाम वालेकुम. ईद मुबारक. आप ये मस्जिद पे पढ़ा? हाँ ये मस्जिद में पढ़े. यूट्यूब चैनल चला रहे हैं. हाँ ईद मुबारक. ولذة النظر إلى وجهك الكريم. आप कहाँ गए थे? सो क्या रहे? हाँ आउटसाइड में था. बाहर पढ़ के आए? इधर ही थे? अच्छा अच्छा. मोबाइल नहीं लेके देता. स्विच ऑफ हो गया था तुम्हारा. सॉरी रिंग फोन नहीं उठा रहे थे. रिंग अच्छा दोस्त है भाई. देख गले मिले बार है नहीं. हाँ मैं उधर से किया, वो 2 बार फोन करा. जाके मैं सोचा बंदे लोग अरे दोनों मिलके एक साथ में नहीं इधर आए, सब मिलके करिए क्या. హాన్సీ ఆమె దోయిన మిల్క్ వచ్చాయి. ఆ నుంచి మేమంతా కలిసి వచ్చినాము ఇద్దరము, నేను చోటు పోయి. ఆయన కూడా కలిసలే, అది అడుగుతాను ఆయన. ఓకే గైస్ స్టే ట్యూన్. చాయ్ తాగేసి గెలుస్తాం. హే గైస్, బ్యాక్ టు లూనీ బాయ్స్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు బక్రీద్ అయితే అయిపోయింది కదా. మేమైతే పొద్దు నుంచి తినేసి అంతా కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే బయలుదేరినాం. మళ్ళీ బయటికి వెళ్ళేసి కొంచెం చాయ్కి తాగేసి అన్నర్ బ్రోతో మాట్లాడేసి వద్దామైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చూడండి పిల్లలంతా ఆడుకుంటున్నారు. మచ్చరి వాళ్ళు. మసూరి అంటే ఏ కంట్రీ వాళ్ళు? అదే ఒక దేశం. ఈ దగ్గరలో మసూరి అని ఒక కంట్రీ అయితే ఉంది. చాలా ఓవర్ పొట్టయాలంతా అంతా బాంబులు గీములు వెలుస్తారు ఈరోజు. ఓకే గైస్, నేనైతే అక్కడ పోయేసి అన్నూరుపోతో కలిసిన తర్వాత మళ్ళీ కలుస్తా. చాయ్కి తాగేసి బోండాలు తింటాడంటే ఈరోజు. చోటు పోయి కోయట్లో ఆంధ్ర బోండా తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయేదే, ఏం లేదు ఈరోజు. తినడం, తాగడం, పనుకోవడం, తినడం, రోడ్లో తిరగడము, పోవడం, మళ్ళీ అనుకోవడం, మళ్ళీ పని కూడా. రేపు కూడా ఉండేది మన డ్యూటీ చాలు. ఎవరి పని వాళ్ళది. వెళ్ళిపో రాజా వెళ్ళిపో. గైస్ ఇప్పుడు కొద్దిగా వాయిస్ అయితే కొద్దిగా తక్కువ వస్తుంటుంది, ఎందుకంటే మైక్ మేము రూమ్లో మర్చిపోయి వచ్చినాము. మా వాడు చేయి ఊపుతున్నాడు. అది ఆడ ఒక మంచి చేయి ఊపుతున్నాడు. అదో చేతులు ఊపుతున్నాడు మంచి అన్వర్ భాయ్. డైరెక్ట్ నేను సీదా వచ్చేటప్పుడే వీడియో షూట్ చేస్తాడు అంటాడు ఆయన. గైస్ చెమటలు చూస్తారా ఎట్లా ఆడుతున్నాను. చూడ్డానికేమో క్లైమేట్ నార్మల్గా ఉంది,
చెమటలు పారిపోతున్నాయి. గైస్ ఈడైతే జీవయానులు ఆడుకుంటా కనిపిస్తున్నాయి. జీవయానులు మనకి ముంబైలో కానీ అంత కనిపించవు, ఈడ ఎక్కువ కనిపిస్తున్నాయి జీవయానులు అయితే. గైస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన క్యామ్లో నా ఐఫోన్ 11 అయితే 0.5x అయితే ఉండే, దీంట్లో 1x వరకే ఉంది. నేను ఇంకా జూమ్ అవుట్ చేయలేకపోతున్నాను. దీన్ని జూమ్ అవుట్ చేస్తే నేను క్లారిటీగా కనిపిస్తా. కొన్ని చోట్ల హెడ్ అయితే కట్ అవుతుంది నాది. కొన్ని రోజులు ఉంటే అది కూడా వస్తుంది, నా ఫోను పాత ఫోన్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత క్లారిటీగా ఉంటాయి, కొద్దిగా అడ్జస్ట్ కానీ. స్టే ట్యూన్ గైస్. तुम लोग के लिए मैं इंतजार कर रहा हूँ. अरे रे पानी 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 कर रहा है, चाय पानी सब दिएगा, रुकना. ये बनाया इंडिया बोनस. हम लोग कुछ क्या कर रहा, रूम में खाना पीना बना के रहा, दोपहर 3 बजे साला खा गया. साला कैसा दोस्त है तुम लोग. ईद का दिन साला मेरे को एक कॉल नहीं करके बोला यार जानवर आके खा के गया. वो क्या चला रहा है, वो स्कूल में डाला पूछो. क्या? स्कूल में डाला किसको नहीं डाला? स्कूल में. किसको? वो दूसरा बंदा सडन से इंतजाम किया. గైస్ మేమైతే పోతున్నాం ఇప్పుడు అందరము. అన్వర్ బాయ్ బాయ్. అన్వర్ బాయ్ ఇట పోతాడు, మేము అట పోతాం. ఇంకా స్టే ట్యూన్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లోనీ బాయ్.